యాక్చువల్‌గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది దుబాయ్ వద్దాం అనుకుంటున్నారు. ఇన్‌స్టాలో చాలామంది మెసేజ్ చేశారు. దుబాయ్ వస్తాం ఏమైనా జాబ్ చూడండి అని. దుబాయ్‌లో జాబ్ చాలా కష్టం. యాక్చువల్‌గా నేను విజిట్ మీద వచ్చి జాబ్‌ని వెతుక్కున్నాను. దుబాయ్ వచ్చి జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ వన్ విజిట్ మీద వచ్చి జాబ్‌ని వెతుక్కోవాలి. వచ్చిన వెంటనే జాబ్ దొరుకుతదని నేను చెప్పలేను. సెకండ్ వన్ ఏజెంట్‌కి మనీ కట్టి రావడానికి ఉంటది. కొంతమంది ఏజెంట్ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. అలానే చీట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఏజెంట్ ద్వారా వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలి. అండ్ థర్డ్ వన్ మన రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చూస్తానంటే రావాలి. కానీ వచ్చాక కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు. మన ట్రైస్ మనం చేయాలి. ఫోర్త్ వన్ దుబాయ్‌కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. జాబ్ యాప్స్. సో మీకు ఖాళీ ఉన్న టైంలో యాప్స్ డౌన్‌లోడ్ చేసి జాబ్‌కి అప్లై చేయండి. సీవీ అంటే రెజ్యూమ్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే జాబ్‌కి సంబంధించినయి అన్నీ వస్తాయి. సో కొన్ని ఫేక్ కంపెనీస్ ఉంటాయి. డబ్బులు అడుగుతారు. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఫ్రెషర్స్‌కి నేనేం చెప్పాలంటే దుబాయ్ రావాలనుకున్న వాళ్ళు సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. వచ్చాక మంచి జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. 2 ఓకే అనుకుంటే రండి. అలా అని వచ్చాక నో ఫాయిదా. యూఏఈలో ఎవరైతే ఉన్నారో దుబాయ్ రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి కామెంట్ చేయండి.